దయచేసి అందరు బైబిల్ ఓపెన్ చేయండి. రాజుల మొదటి గ్రంథం 11వ అధ్యాయం 3వ వచనం. రాజుల మొదటి గ్రంథం 11:3 చదవండి. అతడంటే ఓకే. ఎంతమంది అంట? నాకు ఆ ఫిగర్ వింటుంటేనే గుండె బద్దలాసిపోతుందండి బాబు. మీకేం అనిపించలేదా? ఏమండి, ఒకరిద్దరు ఉంటేనే అసలు ఇది ఎలా ఎగుతున్నారా బాబు అంటారు. 700 మందే అంతటితో ఆగలే. మళ్ళీ 300 మంది పర్ రౌండ్ చేసాడండి. రౌండ్ అప్ వేసాడు. ఎంత మొత్తం ఎంత? 7 3 ఎంత? 1000. 300 మంది ఇల్లు, 300 మంది ఆళ్ళు, 1000 మంది. ఇదంతా ఎందుకు చేశాడంటే పై వచనంలో అంటాడు, జాగ్రత్తగా చూడండి. 2వ వచనం, కామాతురత. ఆతురత ఎక్కువ అంటే వెనకే ఏటట్టిది చెప్పండి. ఆతురత అంట. దేనికి ఆతురత? ఏమండి, అంటే ఉన్నదాంతో తృప్తి పడటం లేదేనా? దేనికి ఆతురత? ఆవిని చేసుకుంటే ఎలా ఉంటుందో, ఈవిని చేసుకుంటే బాగుంటుందేమో, ఆవిని చేసుకుంటే ఇంకా బాగుంటుందేమో. ఏంటిది? ఆతురత. మామూలు ఆతురత కాదు, కామాతురత. ఇది మంచిదా? కాదు. 1000 మందిని చేసుకున్నాడు. చివరికి ఏం సాధించాడు? ఈ అమ్మలు వచ్చాకట అయ్యగారినే తిప్పేశారంట. ఎక్కడికి? వాళ్ళు నమ్మిన దైవాల వైపుకి. అక్కడే రాశాడు చూడండి దయచేసి. అమ్మగారులు వచ్చేసి ఏం చేశారో ఏమండి, 1000 మంది అట. 4వ వచనం, సొలొమోను వృద్ధుడైనప్పుడు అతని భార్యలు అతని హృదయమును ఇతర డాస్ వైపుకి తిప్పేశారు. ఇతర డాస్ వైపుకి తిప్పేశారు. ఎందుకు ఆ పదం మన నోట అవసరమా? తిప్పేశారా? తిప్పబడ్డా? తిరిగిపోయాడా? చిత్రం ఏంటంటే, నేను అంటాను, యెహోవా దేవునికి బంగారు దేవాలయం కట్టిందాంతో పోలిస్తే వాళ్ళు నమ్ముకున్న దేవతలు, ఉపపత్తులు, భార్యలు నమ్ముకున్న దేవతలకు దేవతా స్తంభాలు, గుడులు కట్టడానికి ఎక్కువ ఖర్చు పెట్టాడు. ఎవరు? సొలొమోను. అది ఆయన హిస్టరీ. భూ సంబంధమైన వాడు కళ్ళ నిండా ఒళ్ళు నిండా కామంతో నిండిపోయి ఉంటాడు. మరి పర సంబంధమైన ఆలోచనలు కలిగినోడు ఎలాగుంటాడు తెలుసా? అసలు పెళ్ళే చేసుకోడు. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. యవనస్తులారా, నేను పెళ్లి చేసుకుని అన్నోళ్ళు స్తోత్రం చెప్పండి. అలాంటి వాళ్ళు ఎవరు ఉండరులేండి ఈ కాలంలో. చేసుకోండి, మంచిదే. సరే, పౌలు గారికి పెళ్ళి అవ్వలేదా? ఏమ్మా, ఏటమ్మా అలాగున్నారా? అవ్వలేదా? పోలేదా? చేసుకోలేదా? ఎక్కడుందమ్మా బైబిల్లో? నాకు కనపడతలేదు. ఎక్కడ బైబిల్లో ఉందమ్మా అలాగనే ఆయన పెళ్లి చేసుకోలేదని? ఏమ్మా, అదేటమ్మా అలా ఉన్నారు? ఏదో ఒకటి చెప్పండి అమ్మా. చేసుకున్నాడు అన్నోళ్ళు చేతులు ఎత్తండి, చేసుకోలేదు అన్నోళ్ళు చేతులు ఎత్తండి. ఇత్తారు ఒకరిద్దరా? బైబిల్లో ఉందన్నోళ్ళు చేతులు ఎత్తండి, బైబిల్లో లేదన్నోళ్ళు చేతులు ఎత్తండి. మీరు న్యూట్రల్గా ఉండే మనుషులు మీరంటే నాకు అందుకే మహా చెడ్డ ఇష్టం నాకు. ఎందుకంటే వచ్చాడుగా ఆడు సావేదాడు చస్తాడులే, చెప్పకి ఎక్కడికి వెళ్తాడు. ఇది మన ధీమా. తీయండి బైబిల్లో, రండి చూద్దాం ఒకసారి. అమ్మా, ఆయన దగ్గరికి వెళదాం, ఒకసారి ఆలోచన చేద్దాం. అందరూ బైబిల్ ఓపెన్ చేయండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 7వ అధ్యాయం. పెళ్ళయిందో లేదో తెలియాలి కదా మరి మనకి. తీశారా? కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 7వ అధ్యాయము 8, 9 వచనాలు జాగ్రత్తగా చూడాలి. ఈ మాట మాట్లాడుతుంది ఎవరు? పౌలే. నా వలె ఉండుట వారికి. ఎవరికి? నాలాగుంటే వాళ్ళకి మేలు అంటున్నాడు. ఎవరికి? పెళ్ళి కాని వాళ్ళతో చెప్తున్నాడు. ఏమర్థమైంది మీకు? పెళ్ళి కాని వారులారా, నేను ఆ మాట అంటానికి తగను, నాకు 2 పిల్లలు. కాబట్టి పౌలు ఏమంటున్నాడు తెలుసా? నాలాగా మీరుంటే మంచిదే పెళ్ళి కాని వాళ్ళారా. అంతే కదండి? పెళ్ళి కాని వారులారా, నాలాగా మీరుంటే మంచిదే పెళ్ళి కాకుండా. అలాగని మీరు ఖచ్చితంగా నాలాగా ఉండండి అని నేను అన్నాను. ఒకవేళ మనస్సు నిలుపుకొన లేకపోతే పెళ్లి చేసుకోవడం మంచిదే,
కానీ సొలొమోను చూడకండ్రా బాబు, మీకు దండం పెడతాను అంటున్నాడు. తర్వాత అదే చదవండి, మీకు 7వ అధ్యాయం అంతా చదివితే ఒక్క పురుషునికి ఒకే భార్య ఉండాలి, ఇది ధర్మం అన్నాడు. ఎవరో? పౌలు గారు. ఇన్ని చెప్పాడు. యవనస్తుడైన తిమోతికి, తీతుకుకి, ఒనేసిముకి మాటలన్నీ కూడా మీరు చదువుతూ ఉంటే ఆయన బలపరుస్తూ మాట్లాడిన మాటలేంటో తెలుసా? యవనస్తులారా, జారత్వానికి దూరంగా పారిపోండి. ఏమండి? కామంతో కళ్ళు మూసుకుపోయి 1000 మందిని తగిలించుకున్న సొలొమోను ఎక్కడా? అసలు కామాన్ని దంచేసినేనన్నా దంచాడా? దంచి పడేసాడు అన్నాడో లేదన్నమాట. నా శరీరమును ఏం చేస్తున్నాడు? నలగొట్టుకుంటున్నాను అన్నాడు. కామాన్ని ఏం చేశాడు? దంచి పడేశాడు, పొడి చేశాడు. తనతో ఉన్న యవ్వనస్తులు కూడా అదే చెప్తున్నాడు, దూరంగా పారిపోండి. చాలా తేడా ఉంది కదండి. పరసంబంధమైన వాడు శరీరాశలకు అవకాశం ఇవ్వడం. అలాంటి వ్యక్తే మన యుగం, మన తరంలో ఒక ఆయన కనపడుతున్నాడు. ఆయన ఎవరు కాదు, నన్ అదర్ దెన్ హోసన్నా మినిస్ట్రీస్. చెప్పండి అమ్మా, యేసన్న గారు. అదే బాణీలో నడుస్తున్న వాళ్ళు ఉన్నారు. ఒక జాన్ వెస్లీ గారు, ఆయన కూడా పెళ్లి చేసుకోలే. స్త్రీని ముట్టకుంటే మంచిదే, కానీ అలా ప్రమాణం చేసుకొని వెధవేషాలు వేస్తే మాత్రం దేవుడు ఊరుకోడు. యేసన్న గారు బాగా బతికాడు. తర్వాత వాళ్ళక్క మేరక్క, ఏమండి, కల్వరిగిలిలో సిలువదారి వ్రేలాడితివా నా యేసయ్య పాట పాడింది కదా, ఆమె కూడా పెళ్లి చేసుకోలేదు. ఉంటే మంచిదే, ఉండలేకపోతే చేసుకోండి, కానీ ఒక్కళ్ళనే చేసుకోండి. ఎంత వ్యత్యాసం ఉంది భూ సంబంధమైన వాడికి, పర సంబంధమైన వాడికి. మరొక మాట మనం బైబిల్లో నుంచి చూద్దామండి, దయచేసి రాసుకోండి. ప్రసంగి గ్రంథం 2వ అధ్యాయము మొదటి 10 వచనాలు రాసుకోండి. తీసారా? ప్రసంగి గ్రంథం 2వ అధ్యాయం మొదటి 10 వచనాలు రాసుకోండి. ఇదంతా మీరు వింటే విలాసవంతమైన జీవితం ఎవరిది? సొలొమోన్ది. ఏమండి, ఇంగ్లీష్లో ఏమంటారు? లగ్జరియస్ లైఫ్ అట. లగ్జరీ లైఫ్ అంటే ఎవరిది? సొలొమోన్ది. ఎంత లగ్జరీ అండి బాబు! అసలు వాళ్ళ ఇంట్లో ఉన్న సరుకంతా ఇంపోర్టెడే. ప్యాలెస్లో ఉన్న సరుకంతా ఇంపోర్టెడ్, అంత బ్రాండెడ్. మన భాషలో చెప్పాలంటే ఆయన దగ్గర ఉన్న సరుకు అంతా ఏంటి చెప్పండి? బ్రాండెడ్. అదంతా మీరు 1 నుంచి 10 వచనాల వరకు మీరు చదువుకోండి. ఆయనకు అసలు శ్రమ అంటే ఏంటో తెలీదు, బాధ అంటే ఏంటో తెలీదు, ఇరుకు ఇబ్బంది అంటే ఏంటో ఆయనకి తెలీదు. ఎవరికి? లగ్జరీ లైఫ్ అనుభవిస్తున్న సొలొమోను. భూ సంబంధమైన వాడు లగ్జరీగానే బ్రతుకుతాడు, కానీ పర సంబంధమైన వాడికి తినడానికి తిండి ఉండదు, ఉండడానికి గూడు ఉండదు, కట్టుకోవడానికి బట్ట ఉండదు. సిరుకులు, ఇబ్బందులు, శ్రమలు, హింసలు, బాధలు, నిందలు, అవమానాలు. పర సంబంధమైన ఆలోచనలు కలిగిన వాడు అలా ఉంటాడు. చూద్దాం ఒక్కసారి. లగ్జరీ లైఫ్ అయింది. భూ సంబంధమైన ఆలోచనలు కలిగిన వాడు ఎవడైనా మీరు గుర్తుపెట్టుకోండి. ఫలానా పాస్టర్ గారండి లగ్జరీగా ఉంటాడండి అని అంటే ఇంకైతే రాసి పెట్టుకోవాల్సిందే నమస్కారం. అర్థమవుతుందా? ఫలానా పాస్టర్ గారండి ఆయన తినడానికి ఉందో లేదో, ఉండడానికి ఉందో లేదో కానండి ఆయన దగ్గర చాలా ఆత్మలు ఉన్నాయండి, చాలా బ్రాంచులు ఉన్నాయండి, మంచి సేవ చేస్తున్నాడండి, కానీ చూడడానికి అడుగు తినేవాళ్ళగా ఉన్న సేవ మాత్రం గొప్ప సేవ అండి అన్నారా? అయితే చూసుకోక్కర్లేదు, పరలోకానికి వెళ్ళిపోతాడు. అర్థమైందా? ఓటు వేసుకోవచ్చు, తప్పేం కాదు. ఏమండి, కానీ అర్హున్నా కాదా, నా పరిసరాలు ఏంటి, నేను చేసే సేవా పరిస్థితులు ఏంటి, ఏమండి, టౌన్లో ఉన్నానా, విద్యావంతుల మధ్యలో ఉన్నానా, పామర్ల మధ్యలో ఉన్నానా? ఒక ఆయన ఒక చోట కోట వేసుకెళ్ళాడట. వాక్యం బాగానే ఉంది కానీ అయ్యగారు మరి పిలిస్తే ఎంత ఇవ్వాలి అన్నారట. ఇప్పుడు బేరం ఎందుకు వచ్చింది? అది అలాగుంటుంది వ్యాపారం. అర్థమవుతుందా? రండి విషయానికి రండి. మరి లగ్జరీ లైఫ్ అనుభవించిన భూ సంబంధమైన సొలొమోనుకి
పరసంబంధమైన ఆలోచనలు కలిగిన పౌలుకి ఎంత వ్యత్యాసం ఉందో. పౌలు బ్రతుకు చూడండి, లగ్జరీ అనేది ఎక్కడైనా కనపడుతుందా మీకు? ఒకసారి బైబిల్ ఓపెన్ చేయండి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయము 23వ వచనం నుండి చదువుదాం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయం 23వ వచనం నుండి మనం చదువుదాం. వారు క్రీస్తు పరిచారకుల, వీళ్ళంతా నాకంటే ముందు అపోస్తులుగా పిలువబడ్డ వాళ్ళు, గొప్ప గొప్ప వాళ్ళని పిలువబడ్డాళ్ళు క్రీస్తు పరిచారకుల, వెర్రివాని వలె మాట్లాడుచున్నాను అని మీరు అనుకుంటారేమో. నేను కూడా మరీ ఎక్కువగా క్రీస్తు పరిచారకునే, మర్చిపోవద్దు, చూడాలి దయచేసి. నేను మరి విశేషముగా దేవుడి కోసం ప్రయాసపడ్డాను. నా కోసం కాదు, నేను ప్రయాసపడ్డది ఎవరి కోసం? దేవుని కోసం. నాకంటూ ఏమి సంపాదించుకోలేదు నేను సొలొమోను లాగా. నేనేమి కట్టించుకోలేదు, నేనేమి తవ్వలేదు, నేనేమి కట్టలేదు, నేనేమి సంపాదించుకోలేదు నాకంటూ. నేను క్రీస్తు పరిచారకుని. ఎందుకంటే నేను పడ్డ పాటలన్నీ నా క్రీస్తు కొరకే. మరి అనేక పర్యాయాలు. ఏది ఒకసారి చెప్పండి, సొలొమోను ఒక్కసారైనా రిమాండ్కి తీసుకెళ్లారా? ఏదైనా జైలుకి ఉందా అలాగని బైబిల్లో? నాకైతే కనబడలే. వింటున్నారా? పరసంబంధమైన ఆలోచనలు కలిగి ఆత్మ సంబంధంగా దేవుని కోసం బతికేవాడికి ఏంటంటే ఈ పాటలు, లగ్జరీ లైఫ్ ఉందా? ఎన్నిసార్లు వెళ్ళాడట జైలుకి? చదవండి. ఎందుకండి? ఒక్కసారి నేను సెంట్రల్ జైల్లో కూర్చొని వచ్చాను అనుకోండి, ఇంక నన్ను ఎవడైనా వాక్యానికి పిలుస్తాడా? మాట్లాడండి అమ్మా. నిప్పు లేకుండా పోగొత్తదంట అయ్యగారు. ఇవే కదా మన డైలాగులు. ఏదో సన్నాసి పని ఏదో చేశాడు, అందుకే నేను ఎక్కడ వెళ్ళి కూర్చున్నాడు. అది మళ్ళీ పిలుస్తారా? ఈయన ఎన్నిసార్లు కూర్చున్నాడండి? లోకం ఇలాగే అనుకోవచ్చు. బాగా వినాలి. లోకం ఇలాగే నిందించవచ్చు. లైక్ యోబును కూడా అలాగన్నారట. వాళ్ళు ముగ్గురు, బెల్దదు, జోఫరు, ఎలీఫజ్. వీడేదో పాడు పని చేశాడు, అందుకే వీడికి శాపం. మరి ఆయన ఏం పాడు పని చేశాడు? నీసారి జైలుకి వెళ్ళాడు. ఆత్మ సంబంధమైన వాడికి సుఖం ఉండదు. యథార్థవాది లోక విరోధి. యథార్థత మాట్లాడుతున్నాడు, సత్యం చెప్తున్నాడు కనుక లోకానికి నచ్చడం లేదు, తీసుకెళ్ళిపోతున్నారు లెగిత్తే జైలుకి. అనేక సార్లు జైలు అంటండి బాబు, అనేక సార్లు. ఇంకేమన్నాడు చూడండి, అపరిమితముగా దెబ్బలు. ఏమండి ఒక్కసారన్నా దెబ్బ తిన్నాడా సొలొమోను? చెప్పండి అమ్మా. ఏంటంటే పరిమితం వేరు, అపరిమితం వేరు. పరిమితం అంటే లెక్క పెట్టే అన్నీ, అపరిమితం అంటే లెక్కలేనన్నీ. నేను మొన్ననే ఒక వీడియో మన గ్రూప్లో నేను పోస్ట్ చేశా. ఛత్తీస్గఢ్లో ఒక సేవకుణ్ణి ముగ్గురు పనికిమాలోళ్ళు మతోన్మాదులు ఒళ్ళు కొవ్వెక్కి రాజమౌళి గారు సినిమాలో కొన్ని తయారు చేస్తారే మారణాయుధాలు, అలాంటి మారణాయుధాలు తయారు చేశారు వాళ్ళు ఆల్రెడీ. ఒకడు రాడుతో కొడుతున్నాడు, మరొకడు అదే రాడుకు చివరిన డిస్క్ ఉంటుంది కదా, బైక్ డిస్క్, అలాంటిది వెల్డింగ్ చేసి ఇలా 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 అంటలే. మరి ఏం చేస్తున్నారు? చెట్టు నరకడానికి గొడ్డలి బలంగా 2 చేతులు ఎత్తి కొడితే ఎలా ఉంటుంది? చెట్టు నరకడానికి. చెట్టు నరికేవాడు హూ అంటాడా? కోడితే బాధేస్తున్నారు అంతే. మీరు గమనించండి, మళ్ళీ నేను చెప్పినందుకైనా వాళ్ళు కొట్టి ముగించే లోపే 2 ప్యాంట్లు టైట్ అయిపోయినాయి. అంటే ఏమైంది? బ్లడ్, రక్తం అంతా కూడా శరీర అవయవాల్లో చిందరం అయిపోయి, బ్లీడింగ్ అయిపోయి ఇంతెంత అయిపోయినాయి కాళ్ళు. అతను బ్రతుకుతాడో చస్తాడో కూడా తెలియదు. ఏ దెబ్బలు ఇవి? ఒక్కరోజు కొట్టబడిన దెబ్బలు. మరి పౌలు తిన్న దెబ్బలు ఎన్ని? అపరిమితమైన దెబ్బలు. ఫిలిప్పులోనికి ఒకసారి వాక్యం చెప్పడానికి వెళితే చచ్చాడని పౌలు గారిని ఏం చేశారో తెలుసా? ఊరి వెలుపటికి ఈడ్చారట. ఏమర్థమవుతుంది మీకు? పరసంబంధి అయిన వాడు, సుఖమెరుగని వాడు, భూసంబంధి అయిన వాడు సుఖపడేవాడు. అర్థమవుతున్నాయమ్మా? ఈరోజు సేవకులకి నిజంగా ఒకవేళ వాళ్ళు తప్పు చేయకుండా వస్తే శ్రమలు, నిందలు, అవమానాలు, దేవునికి స్తోత్రం, పరలోకం వాళ్ళదే. యేసు ప్రభు కొండ మీద ప్రసంగంలో చెప్పాడు 5:11 మనం చదువుతూ ఉంటే అలా క్రిందికి, నా నిమిత్తము జనులు మిమ్మును నిందించి హింసించి
మీ మీద అబద్ధ సాక్ష్యములు ఎలా పలుకున్నప్పుడు నిజంగా మీరు యథార్థంగా తప్పు చేయకపోతే మీరు సంతోషించండి, ఆనందించండి, పరలోకమందు మీ ఫలము అధికమగునన్నాడు. చూడండి, ఈ సందర్భాన్ని చదువుతుంటే అపరిమితమైన దెబ్బలంట. ఒకటా రెండా? ఎన్ని దెబ్బలు తింటాడు? సుఖమేదండి? పరసంబంధమైన ఆలోచనలు కలిగిన వాడికి సుఖం ఉండదు. నన్ను అప్పుడప్పుడు అంటూ ఉంటారు, ఒక అర్ధరాత్రి 4 గంటల కల్లా ఫోన్ చేస్తూ ఉంటారు, రేపు సువార్తనంగా ఈరోజు నాకు నిద్రపడి సావదు. సువార్త అంటే ఒక 2-3 రోజులు నాకు నిద్ర ఉండదండి. తెల్లారిగట్ట 4ంటికి నేను ఫోన్ చేస్తాను రాజేష్కి, తమ్ముడు లేచారా అంటే రాజేష్ నిద్రపడు. ఎందుకంటే ఆయనకు కూడా ఒక పని ఉంటుంది, అందరు లెగ్గొట్టుకొని రావాలి టయానికి. మా బాధలు మాకు ఉంటాయండి. జర్నీ సవ్యంగా జరగాలి, ఘాటీలు ఉంటాయి, లోయలు ఉంటాయి. ఏమండి, ఆ ప్రాంతాలు, అడవి ప్రాంతాలకు వెళితే పంచర్ షాపులు ఉండవు. పంచర్ పడ్డ గాలిపోయినాక నానా తిప్పలు. అది ఒకళ్ళతో పోయేది కాదు, ఒక ఆటోలో 10 మంది 15 మంది ఉంటారు. ఇల్లు చేరేంత వరకు బయటికి కనబడకపోయినా మా బాధలు మాకు ఉంటాయి. ఎన్ని సమస్యలండి. పరసంబంధమైన ఆలోచనలు కలిగిన వాడు చూడండి దయచేసి, అనేక మార్లు ప్రాణ అపాయములలో, అనేక మార్లు. ఏమర్థమైంది మీకు ఈ పదం? నాకేమర్థమైందో తెలుసా? అమ్మ బాబోయ్ చచ్చాంరా బాబు, ఈరోజు లాస్ట్ అయిపోయింది, ఈరోజు ఇంకా లాస్ట్ అయిపోయింది మన జీవితం అని అనుకున్న విషయం ఎన్నిసార్లు అట? అనేక సార్లు. మా జీవితం అయిపోయింది, ఈరోజు మమ్మల్ని చంపేస్తారు, ఈరోజు మేము చచ్చిపోయాం అనుకున్న సందర్భాలు చాలా ఉన్నాయట. ఇంకేమంటున్నాడు చూడండి దయచేసి, యూదుల చేత 5 సార్లు, ఒకటి తక్కువ 40 దెబ్బలంట. అంటే ఎన్ని లెక్కేశారు మీరు? 295 లెక్కెట్టుకోండి. 5 నాలుగులు ఎంత? 5 నాలుగులు ఎంత అండి? అంటే 200లేనా? 200లేనా? 5 40 ఎంత? 200. 5 తీసేయండి, ఒకటి తక్కువ అన్నాడు కదా, 5 తీసేయండి, ఎంత? 195 సార్లు. ఇంకేమన్నాడు చూద్దాం దయచేసి. ముమ్మారు కర్రలతో కొట్టబడ్డం. బెత్తమనంగానే ఈత మెల్లో చింతపిక్క మెల్లో అనుకుంటే పొరపాటు. టీచర్ గారు వాడు బెత్తం కాదు ఇది. బడితలు దెబ్బలు తిన్నారంటండి బాబు, కర్రల దెబ్బలు తిన్నారట. ఒక్కసారి రాళ్లతో కొట్టబడితే ముమ్మారు ఓడ బద్దలైపోయిందంట. సముద్రంలో వెళ్ళేటప్పుడు ఓడే బద్దలాసిపోయిందంట. ఆ ఓడ బయలు ఏమవుతుంది? ఓడ పగిలితే ఏమవుతుందండి? ఆ తాడో ఆ చెక్కో కదా, ఏదో ఒకటి పట్టుకొని ఉండాలి. ఆ మొల్ల ఎంతవరకు ఉండాలి? ఎవడో ఒకడు వచ్చి కాపాడేంతవరకు. నడి సముద్రంలో ఓడ బద్దలాసిపోతే పరిస్థితి ఎలాగ ఉంటుంది ఆలోచించండి. నీ అరుపులకే తిమింగలం వచ్చి మీ గుటిక్కిని మింగేసింది అనుకోండి, దరిద్రం వదిలిపోతాయి. మరి ఏం చేయాలి? భయం వేసినా కూడా కదలకుండా మెదలకుండా ఎంతసేపు ఉంటావు అలాగా? శరీరంలో సత్తు ఉన్నంతసేపు అలకడతా ఉంటాం అలాగా. ఈతరానుడి పరిస్థితి అయితే ఏంటి ఆలోచించండి. ఇక ధైర్యం చెడిపోయి సగం తెస్తాడు. ఈత వచ్చినోడు అనుకో జాయిగా అలా ఎలా సైకిల్ రిక్షా దొక్కినోడు దొక్కుతూ ఉంటాడు నీళ్ళల్లో. సరే, నన్ను అడక్కండి పౌలు గారికి ఇంతకు ఈత వచ్చా లేదని. అది లేదు బైబిల్లో. రండి విషయానికి. ఇంకేమంటున్నాడు? ఒక రాత్రి ఒక పగలు, పట్టపగలే సముద్రం మీద వెళ్ళడానికి మనకు భయం. రాత్రి ఉంటామేంటి మళ్ళీ సముద్రంలో? ఉండలేం. సముద్రంలో గడిపేశాం. అనేక సార్లు ప్రయాణాల్లో, అనేక సార్లు నదుల వలనైన ఆపదలు, అనేక సార్లు దొంగల వలనైన ఆపదలు, అనేక సార్లు పట్టణాలకు వెళితే ఆపదలు, అనేక సార్లు అన్ని జనుల వలనైన ఆపదలు, అనేక సార్లు అడవులంటే అరణ్యాల ఆపదలు, సముద్రంలో ఆపదలు, కపట సహోదరుల వలనైన ఆపదలు, ప్రయాసము, కష్టము, తరచుగా నిద్ర ఉండదు, ఆకలి, దప్పులు, తరచుగా ఉపవాసం, చలి, బట్టలు కూడా లేని పరిస్థితి అంట. ఎవరికి? సరిగ్గా బట్టలు కూడా లేవుంటండి బాబు. దిగంబరత్వం అన్నాడా? సరిగ్గా బట్టలు కూడా లేవు. ఇంకా చెప్పమంటారా? నా గొంతు తడారిపోతుంది, మీకు వినటానికి సమయం ఉండదు. అనేకం ఉన్నాయి, అవి గ్రంథంలో వ్రాయబడలేదు. భూ సంబంధమైన వాడు లగ్జరీగా బ్రతుకుతాడు, పర సంబంధమైన వాడికి సుఖమే ఉండదు. రండి మరొక మాట నేను చెప్తాను, దయచేసి అందరూ బైబిల్లో పనిచేయండి. ప్రసంగి గ్రంథం 2వ అధ్యాయం. ఏమ్మా
ప్రసంగి గ్రంథం 2వ అధ్యాయం తీశారా? 18వ వచనం చదవండి. సూర్యుని క్రింద నేను పడిన ప్రయాస, ఏమండి, నేను ప్రయాసపడి చేసిన పనులన్నింటినీ, ఇప్పుడు బాగా వినండి, నేను మీ భాషలో మాట్లాడుతాను. ఇదంతా వెండి, బంగారం, ప్యాలెస్సు, సింహాసనం, ఏమండి, ఆఖరికి ఆయన తినే కంచం కూడా బంగారు కంచం అట. ఏ కంచంలో తింటే ఆకలి తీరేది కదా కావాలి. ఆయన తినే కంచం కూడా ఏంటి చెప్పండి? బంగారమేనంట. అంత బంగారమే అంత బంగారమే. ఆయన దగ్గిన బంగారమే, తుమ్మిన బంగారమే. ఇదంతా సంపాదించాడంట. ఇప్పుడు చివరాఖరికి వచ్చేసరికి రేపో మాప చస్తాడని విషయం దగ్గర పడింది కదా, అప్పుడు అనిపించిందంట. ఏమని? ఓరోరే, నా BMW కారు నాతో వచ్చేలాగలేదే. మొన్ననే వేటి న్యూస్లో యాప్లో వేసారు. ఒక ముసలైన, ఏమండి, ఇంకా చనిపోతాడు అనగా, డాడీ మీకు ఏమైనా ఆశలు ఉన్నాయంటే, ఒకసారి ఆ కారు ఇలా తీసిరారా దగ్గరికి, అలా ముట్టుకుంటానన్నాడట. ఏంటంట? కట్టుకున్న పిల్లం మీద లేదా ఆయనకి బెంగ. మా ఆవిడని వదిలేసి వెళ్ళాల్సి వస్తుందేమో, మా పిల్లల్ని విడిచిపెట్టి వెళ్ళాల్సి వస్తుంది, ఈ బాధ లేదట. ఆ ఇంటి అంక చూసుకుంటున్నాడు, కారు అంక చూసుకుంటున్నాడు. ఎంత కష్టపడి కట్టానా చెప్పండి, నాతో ఏమి వచ్చేలాగా అనిపెట్టలేదు. అదే పరిస్థితి ఇతను కూడా. ఇంత ప్రయాసపడి నేను అంత సమకూర్చుకుని పోత ఎవడికో వదిలేసి వెళ్ళిపోవాల్సి వస్తుంది. ఇంతకీ దీని అంతా ఎవడో దోసేసుకుంటాడో? రాజుల పాలన అంటే అంతే కదండి. ఎవడొచ్చి ఎవడు దోచేసుకుంటాడో రాజ్యాలను ఎవరికి తెలీదు. నేనైతే అంత సమకూర్చుకున్నది ఏది నాతో వస్తుందని నాకైతే ఆశ లేదు. 20 వచనం చదవండి. కావున సూర్యుని క్రింద నేను పడిన ప్రయాసమంతటి విషయములో నేను నా వెంట వస్తుందని ఆశపడ్డాను, కానీ ఇప్పుడు అర్థమైంది నాకు. ఏంటది? నా 5 ఏళ్ల ఉంగరాలు చెప్పండి నాతో రానివ్వరు, లాగేసుకుంటారు. అంతే కదండి. ఆఖరికి నా కిరీటం కూడా చింపేసుకుంటారు. ఎందుకంటే ఒకరైతే తీసుకుందరు, ఒకళ్ళు కాదుగా, ఒకళ్ళ 1000 మంది కదా అనుకుందాం కొంచెంసేపు. ఇంకా కిరీటం ఎంతెంత మొక్క వస్తుందో ఆలోచించుకొనేసి ముక్కు పొడక్కని వస్తుంది. అది తలా కోత ఏంటండి 1000 ఆటాలు అంటండి బాబు. కిరీటం ఎన్ని ఆటాలు? 1000 ఆటాలు కదా. అయ్య బాబు రే, ఇప్పుడు అర్థమైంది అయ్యగారికి. ఏది నా వెంట వస్తుందన్న ఆశ నాకు లేదు. ఇదంతా ఆలోచించుకొని చివరికి తన శరీరం వైపు చూసుకున్నాడంట. ఏమండి, అర్థం ఉందేమో పాపం. డ్రెస్సింగ్ టేబుల్ నిలబడి ఏటి ఈ దేహమేనా ఇవన్నీ అనుభవించింది అని నేనైతే అనుకుంటాను. అర్థం వెంక చూసుకొని అనుకుని ఉంటాడు. ఏమనుకుని ఉంటాడు? నీ బతుకు జడ. ఎవరిని? ఆయనే అని ఉంది చూడండి. అక్కడే 18వ వచనం చివరిలో అంటాడు చూడండి దయచేసి. సూర్యుని క్రింద నేను ప్రయాసపడి చేసిన ఈ పనులన్నీ, నేను చేసిన పనులన్నింటిని తర్వాత చూస్తే ఒకవేళ నేను సమకూర్చుకున్నవైతే ఎవడో ఒకడు వచ్చి దోసుకొని పోతాడు. ఇవన్నీ మాట్లాడుతూ నేను వాటి యందు, నేను చేసిన నా పనుల యందు నాకే ఏమొచ్చింది? నా బతుకు మీద నాకే విరక్తి చేసింది. పాయింట్కి రావాలి. ఇన్ని అనుభవించి చివరిలో ఏమంటున్నాడు? రిజల్ట్ ఏంటంట? నాదొక బతుక. నేను ఏమి సంపాదించాను, ఏమి జయించాను, ఏమి సాధించాను? ఉన్నోడు ఇచ్చిన రిజల్ట్ ఇది. కానీ లోకానికి సంచి తగిలించుకొని, కాళ్ళకు చెప్పులు లేక, చేతిని కర్ర పెట్టుకొని, చింపిరి గుడ్డలతో, జుట్టుకి కనీసం కొబ్బరి నూనె కూడా లేకుండా, ఉండడానికి కొంప లేకుండా ఊరూరా ఇంటెంట తిరుగుతుంటే వెర్రివానిగా, పిచ్చివానిగా కనిపించినప్పటికీ ఆఖరిలో ఆయన రిజల్ట్ ఏంటో తెలుసా? తిమోతికి రాసిన పత్రిక, అసంతృప్తి బతుకు సొలొమోనుది. నా బతుకు జడ నేనేమి సంపాదించాను, నేనేం చేయగలిగాను, నా బ్రతుకు మీద నాకే విరక్తి వచ్చింది, ఏమి సాధించాను నేను? చీచి అనుకున్నాడట. కానీ లోకానికి వికారంగా అడుక్కు తినేవాడిగా కనపడ్డా పరసంబంధమైన ఆలోచనలు కలిగిన పౌలు గారు అంటున్న మాట ఏంటో చూడండి. రిజల్ట్ ఎండింగ్లో
తీశారా దయచేసి అందరూ? రెఫరెన్స్ చెప్పు తల్లి. తిమోతికి రాసిన ఏమ్మా 2వ పత్రిక 4వ అధ్యాయం 7-8 వచనాలు చదవండి. మంచి పోరాటము పోరాడాను, దేవుడు నా మీద పెట్టుకున్న నమ్మకాన్ని నేను గెలిచాను. అన్నీ ఉండి గెలిచాడా? సొలొమోన్ లాగా ఏమి సంపాదించి గెలిచాడని? తృప్తి ఏదండి బ్రతుక్కి? మన బ్రతుక్కంటూ ఒక తృప్తి ఉండాలి ప్రియులారా. నిజంగా ఈ క్షణమే మనం మంచానుంటే మన తుది శ్వాస గంటల్లో గడిచిపోయేలాగా పోద్దన్న ఆలోచన మనకు వస్తే తృప్తిగా చావగలవా? తండ్రి నీ కోసం నేను బ్రతికాను నాయన, ఏమండి ఆనందంగా చావగలమా మనం? లేకపోతే సొలొమోన్ లాగా నిరాశ నిస్పృహలో నా కోసమే బతికాను, నా కోసమే సంపాదించుకున్నాను, నా సుఖం కోసం, నా భోగం కోసం, నా విలాసాల కోసమే నేను బతికాను, నాదొక బతుక? దేవుడు ఇన్ని అవకాశాలు ఇచ్చాడు, నాకు జ్ఞానం ఇచ్చాడు, సంపద ఇచ్చాడు, ఇచ్చింది నా కోసం ఆడాను, కానీ నేను దేవుని కోసం ఖర్చు చేయలేదే. నా అంత దౌర్భాగ్యుడు దుర్బల్యుడు మరొకడు ఉండడని నా మీద నాకే విరక్తి వచ్చే బ్రతుకుతున్నామా? ఏమీ లేకపోయినా పౌల్లాగా నా పరుగు కడముట్టించాను, నా విశ్వాసాన్ని కాపాడుకున్నాను. ఎలాంటి తృప్తికరమైన ఎండింగ్ చూడండి పౌలు గారిదే. మరొక మాట చూడండి దయచేసి ఏమంటున్నాడో పౌలు గారు. కొరింథీయులకు రాసిన 1వ పత్రిక 15వ అధ్యాయము 58వ వచనం. చివరికి ఏమన్నాడు సొలొమోను? ఇదంతా పడి ఆ మొదటి 2 అధ్యాయాలు 3 అధ్యాయాలు మనం చదువుతుంటే సొలొమోను గారు ఎక్కువ పలికిన పదమే వ్యర్థము, 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 వ్యర్థము. వింటున్నారు కదా? సొలొమోను ఏమన్నాడండి? నా కోసం నేను ఇంత చేశాను కదా, నా కోసం నా కోసం నా కోసం అని రాశాడు కదా. తన కోసం చేసుకున్నది ఎప్పటికైనా ఏమొద్దో తెలుసా? వ్యర్థము అని గుర్తించాడు. కానీ పౌలు తన కోసం ఏది చేయలేదట. తన కోసం ఏది చేయలేదంట. ఏది చేసినా ప్రభువు కోసమే, ప్రభువును బట్టే, ఏమండి ప్రభువును అందే చేశాడు. అందుకేమంటున్నాడు చూడండి, తృప్తికరమైన బ్రతుకు. తన కోసం బ్రతికి చేస్తే దాంట్లో తృప్తి ఉండదట. అది దేవుని కోసం బ్రతికితే అందులో తృప్తి ఉంటుందట. తన కోసమే బ్రతికిన వాడు చివరిలో అర్థమవుద్దేమని, నా బ్రతుకు వ్యర్థము, వ్యర్థము, వ్యర్థము. దేవుడు కోసం బ్రతికినోడు ఏమంటాడు తెలుసా? అసలు నా జీవితంలో నేను వ్యర్థంగా బ్రతకలేదు అంటాడు. అదే మాట అన్నాడు చూడండి. కొరింథీయులకు రాసిన 1వ పత్రిక 15వ అధ్యాయం 58వ వచనం. కాగా నా ప్రియ సహోదరులారా, ప్రభు కోసం మనం పడ్డం ప్రయాస. ఆయన పడ్డ ప్రయాస ఎవరి కోసం? సొలొమోను తన కోసం. మరి ఈ జ్ఞాని పడ్డ, పౌలనే జ్ఞాని పడ్డ ప్రయాసం ఎవరి కోసం అంట? ప్రభు కోసం. తన కోసం పడ్డాడు కనుక అది వ్యర్థం అన్నాడు. ప్రభు కోసం పడ్డది ఏం కాదట, వ్యర్థము కాదు. నేను వ్యర్థంగా బ్రతకలేదు, వ్యర్థంగా కాలాన్ని గడిపేయలేదు, వ్యర్థంగా ఏది ఖర్చు చేయలేదు. ఎంత అద్భుతమైన విషయాలు బైబిల్లో ఉన్నాయి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక పౌలు గారు ఎలాంటి తృప్తికరమైన బ్రతుకుతో ఆయన జీవిత చరమాంకమందు బ్రతికాడు మీరు ఆలోచించండి. 2వ అధ్యాయం 16వ వచనం. అట్టి జనము మధ్య మీరు జీవవాక్యమును చేతబట్టి. 2వ అధ్యాయము 16వ వచనం ఫిలిప్పీలకు రాసిన పత్రిక. అట్టి జనము మధ్యను మీరు జీవవాక్యమును చేతబట్టి లోకముందు జ్యోతుల వలె కనబడుచున్నారు. అందువలన అక్కడి నుంచి బాగా వినాలి. వాక్యం పట్టుకొని తిరిగాడు ఆయన కూడా. పౌలు గారు ఏం చేశాడంట? వాక్యాన్ని, సువార్తను పట్టుకొనే తిరిగాడంట. సువార్త 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 అంటే తిరుగుతుంటే పిచ్చోడు అనుకుందంట ఈ లోకం. ఆయన అన్నాడు, నేనల్లా సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి నేను ఈ వార్త పట్టగలుగుతుంటే ఎలా కనపడుతున్నాను? వారికి వెర్రోళ్ళ కనపడుతున్నాను. నా వార్త వెర్రివాడిగా కనపడుతుంది. వెర్రోర్త నన్ను వెర్రోడు అనుకుంటున్నారు. కానీ అదే వాక్యాన్ని పట్టుకొని నేను తిరిగితే దేవుడికి ఎలా కనపడుతున్నాను? నేను స్టార్ లాగా కనపడుతున్నాడు. లోకమందు జ్యోతిలాగా కనపడుతున్నాను నేను. లోకానికి వెర్రోణ్ణి, దేవునికి స్టార్ని అని చెబుతూ సువార్త ప్రకటించిన నేను నా జీవితాంతమందు ఏమంటున్నాడు చూడండి. అందువలన సువార్త ప్రకటించినందువలన చదవాలి.
నేను వ్యర్థముగా పరిగెత్తలేదని, నేను పడిన కష్టము నిష్ప్రయోజనము కాలేదు. నీవు క్రీస్తు దినమున నాకు అతిశయ కారణము. అబ్బాబ్బా ఏంటండి, ఆయనేమో తన బతుకుని చూసుకొని అసూయ పడుతున్నాడు. చిచి నాదొక బతుక. ఈయనేమో అతిశయపడుతున్నాడు. ఎంత వ్యత్యాసం ఉందో చూడండి. నేను దేవుని కోసం కష్టపడ్డా, నాకు కాకపోతే ఎవరికి ఇస్తాడు దేవుడు, ఎందుకు ఇవ్వడో నిలదీస్తానంటున్నాడు. ఎందుకంటే అంతగా దేవుని కోసం ప్రయాసపడ్డాడు, అంతగా తన కోసం ఆయన ప్రయాసపడ్డాడు. రండి దయచేసి, ఇంకా చాలా ఉన్నాయి మాట్లాడడానికి, టైం సరిపోదు కనుక నేను ముగింపుకు వస్తూ ఉన్నాను. అందరు బైబిల్లో పనిచేద్దాం. రాజుల మొదటి గ్రంథం 10వ అధ్యాయము 18వ వచనం నుండి. రాజుల మొదటి గ్రంథం తీసారమ్మా? తీయండిరా తల్లి, తీయండి. ఎప్పుడు ఇళ్ళ దగ్గర ఉండేదే కదా మనం. ఈ ఒక్కరోజన్న ఒక 10 నిమిషాలు 5 నిమిషాలు అటు ఇటైనా ఏం బాధపడొద్దు. ఈ మాటలు దొరకవు కదరమ్మ. మళ్ళీ చదవండి దయచేసి, అందరూ బైబిల్ ఓపెన్ చేయండి. రాజుల మొదటి గ్రంథం 10వ అధ్యాయము 15వ వచనం నుండి చదవండి అమ్మా. ఇదిగాక 18 నుంచా? 18 నుండి అమ్మ, 10-18. మరియు రాజు దంతము చేత పెద్ద సింహాసనమును చేయించి. దేంతో చేయించాడంట? ఏ రాజు? ఈ రాజు అది మిస్ అవ్వద్దు. మనం ఇద్దరు గురించే మాట్లాడుకుంటున్నాం. ఒకడు భూ సంబంధి, 2 పర సంబంధి. ఆ భూ సంబంధి దగ్గరకు వచ్చాం మనం. ఈ భూ సంబంధి అయిన రాజు ఏం చేస్తున్నాడంట? ఏనుగు దంతాలతో ఏం చేశాడు? సింహాసనాన్ని దంతాలతో తయారు చేయించాడు. చెక్క కాదు, వుడ్ కాదంట, దంతాలతో తయారు చేయించాడు. దంతాలకు పైన మళ్ళీ రేకులు. ఏమి రేకది? బంగారముతో పొదిగాడు. టోటల్గా పైకి ఎలా కనపడుతుంది? అది బంగారు సింహాసనం. ఏంటంటమ్మది? సింహాసనం. ఈ సింహాసనం అన్నాడు చూడండి. నెక్స్ట్ 19లో సింహాసనం కదా. ఏమండి ఒకసారి ఆగుతామండి. సింహాసనం అంటే ఏంటండి? మామూలుగా అడుగుతున్నాను, నాకు తెలియక. ఇది సింహాసనం ఎందుకు అవుద్దండి? అక్కడ ఎవడైనా కూర్చుంటాడు. సింహాసనం అంటే ఏంటో తెలుసా? అందులోనే ఉంది అర్థం. సింహము ఆసనము. సింహము ఆసనము అంటే చెప్పండి, అడవికి రాజు సింహమే, దాని బలమే అధికారం. ఇంక ఎవ్వరూ దాని ముందు పనిచేయరు. ఇప్పుడు రాజు దేంతో సమానుడు? సింహముతో సమానం. అతని టీవీ సింహంలాగే ఉండాలి, అతని హుందతనం సింహంలాగే ఉండాలి, అతని అధికారం సింహపు బలం వలె ఉండాలి. అందుకనే ఈ రాజు కూడా ఏం చేశాడో తెలుసా? 2 చేతులు ఎట్టుకుంటారు కదా, వెనక మాత్రం వెనకాల రౌండ్గా తయారు చేసుకున్నాడట, ఇలా జారబడ్డానికి, తలక ఎట్టుకోవడానికి. సింహాసనం వెనకాల ఏం చేశాడంటే ఈ భాగాన్ని రౌండ్గా తయారు చేసుకున్నాడు. చూడండి, అక్కడే రాయబడి ఉంటుంది. చేతులు ఎట్టుకుంటారు కదా ఇలాగా, ఈ పక్కన చేతులు ఎట్టుకునే ఉన్నాయి 2, రైట్. చేతులు ఎట్టుకునే దగ్గర ఇదిగో ఈ కర్రకేమో ఒక సింహం తలకాయ, ఈ కర్రకేమో చెప్పండి ఒక సింహం తలకాయ. ఇప్పుడు ఎన్ని సింహాలు ఉన్నాయి ఈ చేతులు ఎట్టుకునే వాటికి? 2. ఇక సింహాసనం ఎక్కడుంటే కింద నుంచి సింహాసనం దగ్గరికి 6 మెట్లు అంట. కింద నుంచి పైకి రావడానికి ఎన్ని? 6 మెట్లు అంట. ఈ మెట్లకు కూడా ఇటు పక్కేమో 6 సింహాలు, మెట్టుకు 1 సింహం, ఇటు పక్కేమో 6, మొత్తం ఎన్ని? 12 ఈ సింహాసనం మీదనున్న 2 ఎన్ని? 14. దాని మీద కూర్చున్న ఈ సింహం ఒకటి. ఏంటది చెప్పండి? కానీ వాడి లోపల ఉన్న ఇంకొక సింహం ఉంటుంది. అది చెప్పండి 16వ సింహం. అది ఎవడికి కనిపించదరా అనే డైలాగ్ రాయాలి. కనిపించింది ఏముంది? కనిపించింది. 1000 మంది అంటే కనపడతలేదో భాగవతం. క్రూరత్వం. చదవండి, ఇప్పుడు మీకు బాగా అర్థమవుతుంది. ఈ సింహాసనమునకు 6 మెట్లు ఉన్నాయి. మీద సింహాసనపు మీది భాగపు వెనుక తట్టు గుండ్రంగా తయారు చేసుకున్నాడంట ఆనుకోవడానికి. ఇరు పార్శ్వములా ఏం చేశాడంటే చూడండి, ఊతలు ఉంటాయి కదా చేతులు ఎట్టుకునేవి 2, ఆటికి మళ్ళీ 2 సింహాసనాలు తగిలించాడంట. ఇరుపక్కల 6 మెట్లకు ఇరుపక్కల
12 సింహాసనాలు ఇటు అటు ఉన్నాయంట. బాగుందా? సింహాసనాలే కదా, సింహాసనాలే కాదండి, అలాగ ఉండరేటమ్మా. ఆయనేమో రాజదండం పట్టుకొని సింహాసనాల మీద ఉండి ఆయన పెత్తనం చెలాయిస్తూ ఉంటే, ఆయనేమో పానుపుల మీద పవలిస్తూ లగ్జరీ లైఫ్ జీవిస్తూ ఉంటే, మరి పౌలు దగ్గరకు వచ్చి మీరు చూడండి. అనుకుంటే రాజులకు రాజు కూర్చుండేవాడు పౌలు, కానీ ప్రభువు నమ్ముకున్నాడు కాబట్టి ఆయన ఎక్కడ చూసినా జడ్జి ముందు నిలబెట్టడం, లేదంటే లాయర్ ముందు నిలబెట్టడం, లేదంటే సాక్షులు ఎదుట నిలబెట్టడం, లైఫ్ అంతా కూడా సింహాసనాల ముందే దోషిగా కనపడ్డాడు, కానీ ఎక్కడ సింహాసనాలు ఎక్కలే. భూ సంబంధమైన వాడు సింహాసనాల మీదే ఉంటాడు ఆసీనుడై, పర సంబంధమైన ఆలోచనలు కలిగిన వాడు ఎప్పుడు సింహాసనాలు దిగువ భాగాన దోషిగానే ఉంటాడు. పౌల్ని ఇన్నిసార్లు తీసుకెళ్ళిపోయారు. ఫెలిక్స్ అనే న్యాయవాది అక్కడే దెబ్బైపోయాడు. అగ్రిప్ప అనే రాజు అక్కడే దెబ్బైపోయాడు. పౌలుకి నిజంగానండి ఇంత బిడియం లేదండి. ఎప్పుడు తీసుకెళ్ళి కోర్టు ముందు నిలబెట్టినా కూడా ఆడు అధికారా, లేదంటే జడ్జా, లేకపోతే అడ్వకేటా, లాయర్ ఇవి చూసేవాడు కాదంట. అవకాశం దొరికితే చాలంటే ఏం చేసేవాడు? అగ్రిప్ప రాజా, నీవు మోషేను ధర్మశాస్త్రమును ఎరుగుదువు కదా, ప్రవక్తలను ఎరుగుదువు కదా, ఒరే నువ్వు నేరగాడివరు, అక్యూజర్ వరా, నువ్వు నోరు మూసుకు అక్కడ ఉండు అనేవాళ్ళు కాదంట. వాళ్ళకు కూడా భయం. ఎందుకంటే ఒకప్పుడు ప్రపంచాన్ని ఉర్రూతలుపాడు. ఆడ మగ తేడా తెలియకుండా తన సైన్యంతో గుర్రాల కట్టుకొని ఈడ్చుకెళ్ళేవాడంట. అలాంటి వాడేంటి ఇలా కుక్కలాగైపోయాడేంటి, ఇలా పిల్లిలాగైపోయాడేంటి? ఏదో బలమైన శక్తి తను ఆవహించింది. ఏమీ లేదు. ఆ బలమైన శక్తే ప్రభు అయిన యేసుక్రీస్తు. అందుకని ఎక్కడికి వెళ్ళినా మేము సిలువ వేయబడిన క్రీస్తును, మేము పునరుద్ధానుడైన క్రీస్తును, ఆ పదాలే కనపడతాయి పౌలు నోట. ఆయన పానుపుల మీద పడుకున్నాడు. ఈయన జైలు జీవితం. చెప్పండి, జైళ్ళల్లో పానుపులు ఉంటాయా? జైళ్ళల్లో అన్నం ఎలా పెడతారు? తిను నా బాబే, తిను తిను, మొక్కేయమంటావా కక్కేయమంటావా అనరు. వాడు కటకటాలం వెనుకుంటే కంచం గిరేసి వెళ్ళిపోవడమే జైళ్ళ జీవితం. వీడికేం బాగా ఉంది కాబట్టి నాకు ముడుసు నచ్చలేదు, నాకు కక్కలు నచ్చలేదు, గోంగూర వేసామంటాడు ఈడు. ఎవడు ఈడు? మరి ఆడి పరిస్థితి ఏంటి? నీ కాకరకాయ ఉప్పు కారం వేగిపోయినా, బాగా ఉడికినా ఉడకపోయినా, చేదు చేదు కూర వండి పెడితే దానికోసం కూడా అప్పటి ఏం చేసేవాడు? జైల్లో ఉండేవాడు ఆశగా ఎదురు చూస్తాడు. భూ సంబంధమైన వాడికి చెప్పాలి, ఆత్మ సంబంధమైన వాడికి ఎంత వ్యత్యాసం. బంగారపు కిరీటాన్ని పెట్టుకున్నా కూడా తృప్తి లేని బ్రతుకు ఎవరిది చెప్పండి? సొలొమోన్. కానీ ఏ కిరీటం ధరించకపోయినా, ఇందాక 4 తిమోతికి రాసిన 2వ పత్రిక 8వ వచనం మనం చదివితే అంటాడు కదా, శభాష్, లోకం నన్ను గుర్తించలేదు, నాకు కిరీటం లేకపోవచ్చు సొలొమోన్ లాగా, కానీ నా కోసం నీతి కిరీటం రెడీగా ఉంది. ఎన్ని మాటలు చెప్పమంటారు చెప్పండి? తెల్లారిపోదు ఇలా చెప్పుకుంటూ వెళితే. నా కోసం ఏమి రెడీగా ఉంది? ఆయనేమో ఉన్నది పోతుందే బాబోయ్ అని ఏడుస్తున్నాడు. నాకు లేనిది వస్తుందన్న ఆనందంతో ఎవరున్నారు? పౌలు ఉన్నాడు. కాబట్టి ప్రియులారా, ఇంకా చెబుతూ వెళితే చాలా విషయాలు ఉన్నాయి. చివరికి ఒక మాట చెప్తాను. ఆయన అన్నాడు, ఏమన్నాడు చూడండి దయచేసి. 2వ అధ్యాయం 9వ వచనం చివరికి మాట చదువుకొని ముగించేసుకుందాం. ప్రసంగి గ్రంథం 2వ అధ్యాయం 9వ వచనంలో ఏమన్నాడు చూడండి దయచేసి. 2:9 చదవండమ్మా. నాకు ముందు యెరూషలేమందున్న వారి కంటెను, ఏమండి, నాకు ముందు పాలించిన రాజుల కంటెను నేను ఘనుడను అన్నాడండి. బాగా వినాలి. నేను గొప్ప అంటున్నాడా లేదా? ఏమండి, నాకు ముందున్న వాళ్ళందరికంటే నేను, చెప్పండి అమ్మా, గొప్పోడిని అంటున్నాడా? గొప్పోడేనా? నేను గొప్పోడిని అంటాను. మీరు ఎంతమంది ఓటేస్తారు చెప్పండి? మీరు అనకండి టీచర్ గారు, మీకు వందనాలు. నువ్వు గొప్పోడు అంటే నేను చచ్చిపోతాను నిజంగా. అలాగే హీరో చచ్చిపోయాడు. మీరు అనకండి, మీకు వందనాలు.
మీరంటే సరిపోద్దా? అలాగే నేనన్నా కూడా పని అవదు. ఎప్పుడైనా కూడా మన గొప్ప మనం చెప్పుకోకూడదు. భూ సంబంధమైన వాడి బడా ఇలాగే ఉంటుంది. మరి ఆత్మ సంబంధి అయిన వాడు వాస్తవానికి పౌలు గొప్పలు చెప్పుకోవాలంటే రోమా పౌరసత్వం కలిగిన వాడు, గమాలియేలు పాదాల దగ్గర విద్యాభ్యాసము చేసినవాడు, అప్పటికే ప్రపంచంలో జ్ఞానులు శాస్త్రులు అనబడేవాళ్ళు, శాస్త్రవేత్తలు అనబడేవాళ్ళు ప్రపంచవ్యాప్తంగా అలుముకున్న ఆ దినాల్లో కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 19, 18, 20 వచనాలు మనం చదువుతుంటే ప్రపంచ నడిబొడ్డున కేకలు వేస్తున్నాడు, రెంకేస్తున్నాడు. ఏమైనా తెలుసా? ఈ లోకంలో జ్ఞాని అనేవాడు ఎవడైనా ఉంటే జ్ఞాని ఏమైను, శాస్త్రి ఏమాయను, ఈ లోకపు తర్కవాది ఏమాయను, ఎవడన్నా ఉంటే తీసిరండే. ఇంత గొప్పవాడు, ఇంత సవాలుగా బ్రతికినవాడు, దేవుని కోసం తన ప్రాణాన్ని త్యాగం చేసినవాడు, శిరచ్ఛాదనం చేయబడినవాడు, ఎక్కడ నేను గొప్పననే పదం వాళ్ళే. పరసంబంధమైన ఆలోచనలు కలిగినోడు అణిగి మరుగుంటాడు. పైపెచ్చు పౌలు ఏమన్నాడు తెలుసా? చూడండి, ప్రార్థన చేసుకుందాం. నేను ఘనుడును అన్న సొలొమోను ఎక్కడ? నేను గొప్పనన్న సొలొమోను ఎక్కడ? పౌలు గారు ఏమంటున్నాడు చూడండి, ప్రార్థన చేసుకుందాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 9వ వచనం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 9వ వచనం చదవండి. ఏమ్మా? ఏలయనగా నేను అపోస్తుల అందరిలో నేనేటు నా బతికేటు నాకు తెలుసండి బాబయ్య నేనేటు నాకు తెలుసంటే. నేను గొప్పని కాదండి బాబు, నేను అందరికంటే తక్కువనేనండి. మరి సొలొమోను నేను గనుడును, ఎవరికంటే? అందరికంటే గనుడును. మరి అయ్యా పౌలు గారు మీ సంగతి ఏంటంటే? నాకంత సీన్ లేదయ్యా, నేనేంటో నాకు బాగా తెలుసయ్యా, నేను అందరికంటే తక్కువ. అసలు ఎందుకు పనికిరాను? పూర్వము దూషకుడును హింసకుడును ఎందుకు పనికిరాని నన్ను ఆయన పట్టుకున్నాడు బాబు. వందనాలు. నేను ఆయన పాదాలు ధూళికి కూడా సరిపోను బాబు. నేను ఆయన దాసుని, ఆయన సేవకుని, ఆయన పరిచారకుని. నేను గొప్పని ఎప్పటికీ కాదయ్యా. ఒకవేళ నా గొప్పతనం అతిశయ కారణం ఏదైనా ఉందంటే అది నా ఆత్మలను బట్టే, ప్రభు నన్ను రక్షించుకున్న విధానాన్ని బట్టే. రేపొద్దున పరలోకానికి వెళ్ళడమే దేవుడు నాకు ఇచ్చిన గొప్ప భాగ్యం తప్ప నాలో ఏమి గొప్ప లేదయ్యా. నాలో ఏ మంచి లేదు, నాలో ఏ గొప్ప లేదు, నేను తక్కువ అన్నాను. ఇప్పుడు ఇద్దరిని మీ మధ్య పెట్టాను కదా, చాలా పాయింట్లు రాసుకున్నారు కదా. ఇంటికి వెళ్ళి బాగా మళ్ళీ చూడండి ఒకసారి. సొలొమోను ఆలోచనలు మీలో ఉన్నాయో, పౌలు గారి ఆలోచనలు మీలో ఉన్నాయో ఒక్కసారి ఆలోచించండి. ఆలోచించి ఒకవేళ ఇంకా సొలొమోను గారి ఆలోచనలు ఉంటే కష్టం. ఏంటి కష్టం? పరలోకం వెళ్ళడం కష్టం. పైపెచ్చి నన్ను అడగండి సుమి, ఇప్పుడు ఆన్సర్ చెప్పారు. అంటే సొలొమోను గారికి పరలోకం లేదండి, రాదండి అని అంటే ఎండింగ్లో ఒప్పుకున్నాడు ఆయన. ప్రసంగి గ్రంథం చివరి అధ్యాయం చివరి వచనంలో ఏం చేశాడు? అప్పుడు ఒప్పుకున్నాడు. అంత చేయాల్సిన పాపం అంతా చేసి అది అజ్ఞాన కాలం కాబట్టి అప్పుడు సరిపోయింది, ఇప్పుడు సరిపోదు. మొన్న ఎవరో ఒక ఆయన చెప్తున్నాడు, ఏ రోజు గుడికి రాలేదంటాడు. తాగి 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 గుండె లివరు ఏమంటే కిడ్నీలు అన్నీ కుళ్ళిపోయి చచ్చిపోయాడు. పాత అంట ఆఖరి రోజు అంట. ఆ రోజు వాళ్ళ అమ్మ చెప్తుంటే ఇక వాళ్ళు ఏడవడం, నేను నవ్వడం. ఏసయ్యా అని చచ్చిపోయాడంట. ఆఖరి మాట ఏంటంట? ఇప్పుడు పరలోకం ఇచ్చేయాలా? మాటకి ఇచ్చేయాలా? మాట్లాడండి అమ్మా. అది ఇది కాదంటే దొంగని చూపిస్తారు. ఈ దొంగలు అందరూ ఏ దొంగని? వాడికి మారు మనసు పొందడానికి టైము లేదు, బతకడానికి నూకలు సరిపోయింది కాబట్టి ఇచ్చాడు. వీడికి బతకడానికి ఎన్నేళ్ళు ఇచ్చాడు? బాటిల్కి ఇచ్చాడు అవకాశం, ఇచ్చాడా లేదా? పేపాల దాగాడు, ఇచ్చాడా లేదా? ఇచ్చాడు. ఆఖరులు అంటే ఏమన్నాడంట? ఏసయ్యా అన్నాడంట. మరి ఇచ్చేద్దామా? కాబట్టి ఇది కృపాకాలం. ప్రతిదానికి వాక్యాన్ని అడ్డం పెట్టుకొని బతికకూడదు. దేవుడు మనకు చాలా అవకాశాలు ఇస్తున్నాడు. అర్థమవుతుందా మీకు? కాబట్టి ప్రభునందు ప్రియులరా, వాక్యం దగ్గరికి మనం వచ్చినప్పుడు ఆయన జీవిత చరమాంకం అంతా అయిపోయిన తర్వాత అంటున్నాడు, మనకు ఒకటే విధి, సర్వ మానవ కోటికి ఒకటే
విధి. అదేంటంటే యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన కట్టడలను అనుసరించి నడుచుటయే మానవ కోటికి ఒకటే విధి అన్నాడు. ఒకటే చట్టం. నేను అది చేయలేకపోయాను, ఆఖరిలో నాకు అవకాశం దొరికింది అన్నాడు. మళ్ళీ నన్ను పరలోకం వెళ్ళడని అడగండి. ఇచ్చేది ఎవరు? దేవుడు. కనికరించి ఇస్తే దేవునికి స్తోత్రం, ఇవ్వకపోతే నన్ను అడగండి. ఎవరికి? సొలొమోను గారి. మరి ఇస్తాడా ఇవ్వడనే జడ్జిమెంట్ నేను ఎలా ఇవ్వగలను? అలాగైనా ఆయన పేరు విశ్వాస వీరుల జాబితాలో లేదు. కాబట్టి ఆయన ప్రవర్తన జీవిత శరమాంకమందు నచ్చితే, దేవుడికి ఇష్టమైతే, పాత నిబంధన ప్రకారంగా ఆయన జడ్జిమెంట్ ఎలాగుంటుందో చూస్తే ఇవ్వచ్చు. కాబట్టి మనం క్రొత్త నిబంధనలో ఉన్నాం, ఆయన కృప కింద ఉన్నాం. చాలా అవకాశాలు దేవుడు మనకి ఇస్తూ ఉన్నాడు. ఆయన కృప, ఆయన కనికరం, ఆయన దీర్ఘశాంతం, ఆయన వాత్సల్యం, ఆయన దయ మనం మారాలని చూస్తూ ఉన్నాడు. ఇంకా మనం భూ సంబంధిగానే ఆలోచిస్తే భూమిలోనే పాతి పెట్టబడతాం. లేదా పౌల్లాగా పరసంబంధమైన ఆలోచనలు కలిగి ఈ భూమి మీద బతికేది ఈ భూమి మీదే, కానీ మన బ్రతుకు ఎలాగుండాలి? పరసంబంధమైన ఆలోచనలు కలిగి ఈ భూమి మీద బ్రతికితే పరలోకం వెళతాం. దేవుడి మాటలు మన వినికిల్లో ఫలింపజేయనుగాక. ఆమేన్.